నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు మంచి రోజులు వచ్చాయి. ఈరోజు మన ప్రైమ్ హెల్త్ షోలో లక్ష్మీ హెల్త్ కేర్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా సేవలందిస్తున్న డాక్టర్ శ్వేత శేషంతో మాట్లాడదాం. అధునాతన మెడికల్ టెక్నాలజీతో సంతాన సౌభాగ్యాన్ని అందుకోవటం గురించి డాక్టర్ శ్వేత విలువైన సలహాలు సూచనలు అందిస్తారు. ఇక పిల్లలు లేని దంపతులు ఎదుర్కొనే సమస్యలు, వాటికి పరిష్కారాలు, ఆధునిక చికిత్సా పద్ధతుల గురించి ఆమెను అడిగి తెలుసుకుందాం. ఇక అలాగే మీరు ఒకవేళ మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి కాల్ చేయొచ్చు. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. ముందు డాక్టర్ గారు వెల్కమ్ అండి. డాక్టర్ గారు శ్వేత గారు నమస్తే అండి. నమస్తే శ్వేత. థాంక్యూ సో మచ్. థాంక్యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ టుడేస్ సెషన్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. వెల్కమ్ టు అవర్ షో. ఎస్ శ్వేత గారు, సాధారణంగా మనం ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఎక్కువ వింటున్నాం ఏంటి అంటే సంతానాలేమి లేదా లైక్ అది అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయని చెప్పుకోవాలి. మరి అది వెదర్ ప్రాబ్లం అనాలా లేదా ఫుడ్ ప్రాబ్లం అనాలా తెలియదు, కానీ సంతానలేమితో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. సో వాటికి సొల్యూషన్స్ కొంతవరకు దొరికినప్పటికీ అసలు కొన్ని క్వశ్చన్ మార్క్స్ లాగే మిగిలిపోతున్నాయి. ఎందుకంటారు అసలు? సో ఈ మధ్య అసలు మనం చూసిన రకరకాల పారామీటర్స్ అండి. ఇది ఒక్క ఫ్యాక్టర్ అనే కాదు. అసలు ఫస్ట్ మన లైఫ్ స్టైల్ మనది ఏంటంటే మనం ఎంత వర్క్ చేస్తున్నామని మనకు పర్సనల్ గా అనిపించినా కూడా మనం యాక్చువల్ గా చేసేది బ్రెయిన్ వర్క్ ఎక్కువ, కూర్చుని చేసే పనులు అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది చాలా తగ్గిపోయింది. దాంతో పాటు దానికి తోడుగా ఏంటంటే మనకి జంక్ ఫుడ్, అది ఇంకా అన్అవాయిడబుల్ సిచ్యువేషన్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఏమైనా పార్టీలో ఫుడ్ తీసుకున్నా, లేకపోతే ఇంట్లోనే సడన్ ఏమైనా పార్టీస్ చేసుకున్నా సరే, లేకపోతే ఎక్కడో దూరంగా పనిచేస్తారు వాళ్ళు, అవుట్ సైడ్ ఫుడ్, హాస్టల్ ఫుడ్ తీసుకోవాల్సి వచ్చినా, లేకపోతే ఐటీ వాళ్ళకి ఏంటంటే టైమింగ్స్ ప్రకారం మిడ్ నైట్ తినడము, లేట్ నైట్ షిఫ్ట్స్, ఇవన్నీ రకరకాల పారామీటర్స్. దీనికి తోడు చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా స్ట్రెస్ అనే ఫ్యాక్టర్ చాలా యాక్ట్ చేస్తుందండి. సో ఆల్మోస్ట్ నార్మల్ గా ఏంటంటే మ్యారేజ్ అయినాక 1 year వరకు మనం జస్ట్ ఫోలిక్ యాసిడ్ అలా సప్లిమెంటేషన్ తీసుకొని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోండి అన్నట్టుగా చెప్తాం. కానీ అసలు మ్యారేజ్ అవ్వడమే ఏజ్ దాటిపోతుంది. అంటే 30s లో 35s లో మ్యారేజ్ చేసుకుంటున్నారు. మనకి రాను ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ ఫీమేల్స్ కి వచ్చేసరికి ఎగ్స్ నంబర్ తగ్గుతాయి. ఎప్పుడైతే నంబర్ తగ్గుతుందో ఎగ్ నంబర్, దాంతో పాటు ఎగ్ క్వాలిటీ అనేది పడిపోతుందండి. సిమిలర్లీ మగవాళ్ళలో కూడా అసలు ఎప్పుడు చూడనంతగా ఇన్ఫర్టిలిటీ సమస్య చూస్తున్నాం. అంటే రకరకాలుగా వాళ్ళకు కూడా స్ట్రెస్ కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, ఏదైనా సరే తీసుకునే ఫుడ్, వాటర్, ఎక్స్పోజ్ అయ్యే కలుషితమైన లైక్ ఎన్వైరన్మెంటల్ పొల్యూటెంట్స్ కానీ, లేకపోతే ఒక్కోసారి చేసుకునే వర్క్ ఆక్యుపేషనల్ హజార్డ్స్ అంటాము. అండ్ కొందరు ఫర్నేసెస్ లో పనిచేస్తుంటారు, అగ్రికల్చరల్ లేబరర్స్ ఉంటారు, వాళ్ళు వాడే పెస్టిసైడ్స్ కానీ అన్ని. ఇది ఒక్కటనే కాదండి, ఒక్క ఫ్యాక్టర్ మీకు ఇన్ఫర్టిలిటీ కాజ్ చేస్తుంది అన్నట్టుగా చెప్పడానికి లేదు. సో దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అది విచ్ ఆర్ అన్అవాయిడబుల్ అన్నట్టు. సో ఎప్పుడు చూడలేనంతగా మగవాళ్ళు ఈ మధ్య అంటే అవేర్నెస్ పెరగడం వల్ల వాళ్ళు సెమెన్ అనాలిసిస్ చేయించుకుంటున్నారు, కోఆపరేట్ చేస్తున్నారు. సో అప్పుడు మనకి ఆ రిపోర్ట్స్ మనం అనలైజ్ చేస్తే దానిలో అర్థమవుతుంది అసలు ఇంత ఇన్ఫర్టిలిటీ ఉందా మగవాళ్ళలో. అంటే ఇదివరకు కాలంలో పిల్లలు అవ్వకపోవడం అనేది ఓకేలే, తనలో తప్పుంది, అమ్మాయిలో తప్పుంది అన్నట్టుగా అనేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా అనడానికి లేదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అండ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ అండ్ ఇంకొకటి అన్నారు మీరు, ఏజ్ దాటిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నారని ఒక రీజన్ కూడా చెప్పారు కదా. లైక్ అంటే అసలు ఏది కరెక్ట్ ఏజ్ అంటారు? అబ్బాయిలకు అవ్వచ్చు అమ్మాయిలకు అవ్వచ్చు పెళ్లి చేసుకోవాలంటే కరెక్ట్ ఏజ్ ఏది? పిల్లల గురించి అనే కదా, లైక్ ఎర్లీ 20s ఇస్ ద బెస్ట్ ఏజ్ అండి. ఎర్లీ 20s ఇస్ ద బెస్ట్ ఏజ్. 20 to 26 ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ వాళ్ళకు కూడా రావని కాదులే, కానీ కొద్దో గొప్ప మిగతా రెస్ట్ ఆఫ్ ద పీపుల్ కంటే కొంచెం బెటర్ గా ఉంటుంది. రాను రాను ఈ ఎఫెక్ట్ ఏదైతే లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ అయినాయి, బాగా హార్మోనల్ చేంజెస్, పీసీఓడి, ఫైబ్రాయిడ్స్, అడెనోమయోసిస్, రకరకాలు ఇవన్నీ ఏజ్ పెరుగుతున్న కొద్ది ఆ హార్మోనల్ చేంజెస్ తోటి ఎక్కువైపోయి వాళ్ళు ఇన్ఫర్టిలిటీలో ల్యాండ్ అవుతున్నారు. ఓకే. అండ్ అబ్బాయిలకి ఏజ్ కరెక్ట్ అంటారు? ఎవరికైనా అబ్బాయిలు కూడా ఈక్వల్లీ అదే ఏజ్ గ్రూప్ అండి. మనకి మోర్ దెన్ అరౌండ్ 25 అటు ఇటుగా. ఓకే. మరి 30s దాటకపోవడమే బెటర్. ఈవెన్ మెన్ అయినా సరే, ఉమెన్ అయినా సరే. అండ్ ఇంకొకటి అండి, మ్యారేజ్ చేసుకున్నప్పటికీ కూడా వెంటనే పిల్లల్ని కంటానికి ఇష్టపడక కూడా వాళ్ళు డిలే చేస్తారు, అప్పుడు కూడా 30 దాటిపోతుంది. అంటే యాక్చువల్ గా ఇంకా కొందరు ఏంటంటే ఇప్పుడు కొత్తగా అంటే ఇంకా హైదరాబాద్ లో అంత ఎక్కువ అయిపోలేదు, కానీ డబుల్ ఇన్కమ్ అండ్ నో
కిడ్స్ అన్నట్టుగా ఒక కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే మాకు అసలు పిల్లలే వద్దు, మేమిద్దరేమో ఉంటాము, మాకు ఈ లైఫ్ స్టైల్ చాలు, మా సంపాదన చాలు, మేము పిల్లల్ని పోషించలేము టైప్ లో వాళ్ళిద్దరు మాత్రమే కపుల్స్ డిసైడ్ అవుతున్నారు. Yes. సో రకరకాల పరిస్థితులు చూస్తూ ఉంటాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కపుల్స్ ని చూస్తూ ఉంటామండి ప్రాక్టీస్ లో. అవును, డెఫినెట్లీ అని చాలా మంది చూసే ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్, అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి ఆల్మోస్ట్ ఇప్పుడు సంతానలేమి సమస్యలు ఇద్దరి పాత్ర ఉంటుంది కాబట్టి, అంటే వాళ్ళకి డిఫరెంట్గా ఉంటాయా, ఒకటే టైప్ ఆఫ్ ఉంటాయా, ఏంటి ఎలా వేరియేషన్స్ ఎలా ఉంటాయి సమస్యల్లో? సో అమ్మాయిలకి వచ్చేసి ఎగ్ నార్మల్ గా ఏఎంహెచ్ అని ఒక టెస్ట్ చేస్తామండి. అంటే దాంతో పాటు స్కాన్ కూడా చేస్తాము. పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే 2, డే 3 ఆ టైంలో చేస్తే మనకి ఎగ్జాక్ట్ గా అసలు నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, తను ఎంత తొందరగా కన్సీవ్ అవ్వాలి అనేది ఒక ఐడియా వస్తుంది. దీనికి తోడు ఏఎంహెచ్ అంటే యాంటీ ములేరియన్ హార్మోన్ అని, ఇది ఈ రెండు కంబైన్ చేసుకుని అసలు ఒక ఫీమేల్ కి ఓవేరియన్ రిజర్వ్ ఎలా ఉందో అనేది అసెస్ చేసుకోవడానికి వస్తుంది. దీన్ని బట్టి అంటే టైం ఉందా, మనం స్లోగా ఇనిషియేట్ చేసుకోవచ్చా, ట్రీట్మెంట్ టాబ్లెట్స్ తోటి చూడొచ్చా, లేకపోతే వేరే ఏమైనా పెద్ద ట్రీట్మెంట్స్ అవసరం పడుతుందా, ఐయుఐస్ కానీ ఐవీఎఫ్ అలా స్టెప్ అప్ చేసుకోవాలా అనేది తెలుస్తుంది. మగవాళ్ళకి వచ్చేసి సెమెన్ అనాలిసిస్ లో మనకి కౌంట్స్ తక్కువ ఉన్నాయా, మొటిలిటీ తక్కువ ఉందా, అసలు స్పర్మ్స్ అనేది ఆ సెమెన్ శాంపుల్ లో ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా ఎవాల్యుయేషన్ లో బయటపడుతుందండి. ఓకే. సో కొందరికి ఏంటంటే స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి, మగవాళ్ళలో స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయి కానీ బయటకు రావు. సో ఇవన్నీ కూడా మనకి యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఎప్పుడైతే స్పర్మ్స్ 0 ఉన్నప్పుడు కణాల టెస్ట్ లో అప్పుడు వాళ్ళని ఎవాల్యుయేట్ చేస్తే అర్థమవుతుంది. వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ గా టెస్టిస్ లోంచి స్పర్మ్స్ తీసుకొని ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఐవీఎఫ్ అంటే చాలా మంది ఈ మధ్య అడుగుతున్నారు, అది సేఫ్ అయినా కాదా అని కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అంటే లైక్ మిషన్ తో కొన్ని మనం చేస్తాం కదా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అంటూ కూడా బేబీకి ఏమైనా ఇష్యూస్ వస్తాయా అని కూడా చాలా మంది అడుగుతున్నారు. మరి దానికి ఏమంటారు మీ సమాధానం? సో ఐవీఎఫ్ అయితే మోస్ట్లీ సేఫ్ గానే ఉంటుందండి. అంటే కాకపోతే కంట్రోల్డ్ గా స్టిమ్యులేషన్ ఎక్స్పర్టీస్ అవసరం దానికి. సో ఫీమేల్స్ లో ఏంటంటే ఎగ్స్ ని ఓవరీస్ ని స్టిమ్యులేట్ చేసుకొని మంచి సైజ్ వచ్చినప్పుడు వాటిని కలెక్ట్ చేసుకొని అదే రోజు స్పర్మ్ ఇంజెక్ట్ చేసి ఇక్సీ చేస్తాం అనమాట. ఇక్సీ చేసి మన యూట్రస్ లోపల ఎలా ఉంటుందో మన ఇన్క్యుబేటర్స్ అలాంటి కండిషన్స్ క్రియేట్ చేసుకొని ఇన్క్యుబేటర్స్ లో పెట్టి డే 3 కానీ డే 5 కానీ ఫ్రీజింగ్ చేసుకుంటాం. అంటే ఆ ఎంబ్రియోస్ ఆ స్టేజ్ లో అలాగే ఉంటాయి, అట్లీస్ట్ 5 to 10 years వరకు కూడా ఉంటాయి అనమాట. కొందరు వచ్చి అంటే యుఎస్ నుంచి వచ్చి అక్కడ కుదరక, లేకపోతే ట్రీట్మెంట్ అక్కడ ఎక్స్పెన్సివ్ అని చెప్పి ఇండియాలో ట్రీట్మెంట్ ప్రిఫర్ చేస్తారు కదా, అలాంటి కపుల్స్ అయినా, లేకపోతే ఎవరైతే ఆర్మీ, నేవీ ఇలా దూరంగా ఉంటారో, అంటే తనకి ఓవ్యులేషన్ అయ్యే టైంకి ఫీమేల్ కి ఓవ్యులేషన్ అయ్యే టైంకి హస్బెండ్ ఆ టైంలో ఉండకపోవచ్చు. సో అలాంటి కండిషన్స్ లో కూడా మనం ఐవీఎఫ్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ దట్ ఇప్పుడు ఐవీఎఫ్ అనేది ఒక 10 years మ్యారేజ్ అయితే, లేకపోతే 15 years మ్యారేజ్ అయితే వేరే ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసినాకనే లాస్ట్ రిసార్ట్ అని కాదు. ఎప్పుడైతే ఎవాల్యుయేషన్ లో ఈవెన్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ లో కూడా ఎప్పుడైతే స్పర్మ్ టెస్ట్ చేస్తామో కౌంట్ 0 ఉన్నప్పుడు అజోస్పర్మియా పీపుల్ కి మనం 5 years 10 years దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. అప్పుడు మనము దానికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అవుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డ్యూరేషన్ ఆఫ్ మ్యారేజ్. అలా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఫీమేల్స్ లో ట్యూబ్స్ బ్లాక్ గా ఉన్నా, లేకపోతే రిజర్వ్ అసలు చాలా తక్కువగా ఉన్నా, వీళ్ళలో ఐవీఎఫ్ హెల్ప్ చేస్తుంది తొందరగా కన్సీవ్ అవ్వడానికి. తొందరగా కన్సీవ్ అవుతే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా తగ్గుతూ వస్తాయండి. ఓకే అండి. అండ్ ఇంకా రకరకాల పద్ధతులు ఉంటాయి కదా, సో కాంప్లికేటెడ్ కేసెస్ కూడా ఎన్నో చూసుంటారు మీరు. సో మరి వాటికి ఎటువంటి పద్ధతిలో చికిత్స చేస్తారు? ఇనీషియల్ గా ఏ కపుల్ అయినా ఎవాల్యుయేట్ చేసుకుని ఫస్ట్ సింపుల్ టాబ్లెట్స్ తోటి స్టార్ట్ చేస్తామండి. ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాము. అవి యూజువల్ గా సేఫ్ డ్రగ్స్ ఉంటాయి. సో అలా అవ్వని వాళ్ళకి అలా ఒక 5 to 6 cycles చూసుకొని అలా కూడా అవ్వకపోతే నెక్స్ట్ స్టెప్ కి వెళ్తామని స్టెప్ అప్ చేసుకుంటాం. ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. ఈ పద్ధతిలో ఏం చేస్తామంటే మగవాళ్ళ స్పర్మ్ తీసుకొని దాన్ని ఫిల్టర్ చేసుకుని ప్రాసెస్ చేసి ముందుకు వెళ్లే కణాలని తీసుకుని గర్భసంచిలో ఫీమేల్ కి ఎగ్ రిలీజ్ అయ్యే టైం కి మనం ఇంజెక్ట్ చేస్తాం అనమాట. దీంతో న్యాచురల్ కంటే కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, అంటే అరౌండ్ 10 to 15% కన్సీవ్ అవుతారండి ఐయుఐ లో. ఐవి వచ్చేసి మనము డైరెక్ట్ గా బేబీని, దీన్ని అందుకే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు. సో ఇలా ఎగ్ కలెక్ట్ చేసుకుని స్పర్మ్ ఇంజెక్ట్ చేసుకుని బేబీని తయారు చేసి 5 day బేబీ కానీ 3 day బేబీ కానీ లోపల యూట్రస్ లో ఇంజెక్ట్ చేస్తామండి. రైట్. ఇంకొకటి శ్వేత
గారు చాలా రీజన్స్ చెప్పారు మీరు ఇంతకుముందు, స్ట్రెస్ అని లైక్ ఫుడ్ అని కావచ్చు. సో మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, పిల్లల్ని కనాలి అనుకుంటున్న వాళ్ళకి సో మీరు ఏ విషయంలో వాళ్ళు మార్చుకుంటే లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకుంటే బాగుంటుంది, సో సంతాన లేమి సమస్యలు రాకుండా వాళ్ళు ఈజీగా కన్సీవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అంటే మీరు ఏ సలహాలు ఇస్తారు? సో మెయిన్ గా ఏంటంటే ఫుడ్ పైన ఫోకస్ చేయాలి, టైం కి ఫుడ్ తీసుకోవాలి అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు అవాయిడ్ జంక్ ఫుడ్ అండి, డీప్లీ ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్ కానీ హై షుగర్ కంటెంట్స్ ఇలాంటివి. అండ్ బాగా కలర్స్ యూస్ చేస్తారు కదా, అజినోమోటో కానీ కలర్స్, ఫుడ్ కలర్స్ అవి అన్ని కూడా సేఫ్ కాదు. అండ్ ఇంకో లైక్ ఓకే చెప్పండి. అవన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటూ మనం టు సర్టెన్ ఎక్స్టెంట్ దీన్ని ప్రివెంట్ చేయొచ్చండి. ఎగ్ డ్యామేజ్ ని కానీ స్పర్మ్ డ్యామేజ్ ని కానీ కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి అండి, అంటే మీరు ఇందాక చెప్పినట్టు లైక్ జంక్ ఫుడ్ తింటారంటారు కదా, అంటే వాళ్ళు కొంతమంది ఫ్యాటీగా ఉంటారు కదా, సో వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది కన్సీవ్ అవ్వడం అంటూ ఉంటారు కదా, అది ఎంతవరకు నిజం అంటారు? వీళ్ళలో హార్మోనల్ ఎవరైతే ఒబీస్ గా ఉంటారో వాళ్ళలో కొంచెం హార్మోనల్ చేంజెస్ ఎక్కువ ఉంటాయండి. వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, అంటే రెగ్యులర్ గా యాక్టివిటీ చేయాలి. వాళ్ళు రెగ్యులర్ గా వాకింగ్ చేయడం కానీ, ఎక్సర్సైజ్, యోగా, జుంబా డాన్స్, రకరకాల వాళ్ళకి ఏది ఇష్టం అయితే లెట్ దెమ్ గో ఫర్ దర్ ప్యాషన్ అన్నట్టు. ఎవరికైతే కొందరికి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, అలా వెయిట్ రిడక్షన్ కి ఏదో ఒక వాళ్ళకి ఇష్టంగా తగ్గాలి వెయిట్. అంటే ఫోర్స్ఫుల్ గా మనం తగ్గడం అనేది మళ్ళీ స్ట్రెస్ యాడ్ అవుతుంది. ఓకే నాకు పిల్లలు లేరు కదా, ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నాను కాబట్టి నా పైన ఇంత ఆల్రెడీ స్ట్రెస్ ఉంటుంది. అంటే ఫ్యామిలీ పరంగా వాళ్ళు స్ట్రెస్ అంటే ఎట్లా అంటే వాళ్ళు కనీసం ఒక ఫంక్షన్ అటెండ్ చేయలేని పరిస్థితి ఉంటారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఏమైంది, ఇంకా కన్సీవ్ అవ్వలేదా, ఇంకా పిల్లలు లేరా టైప్ లో. సో ఆల్రెడీ స్ట్రెస్ లో ఉంటారు కాబట్టి దానికి స్ట్రెస్ ఇట్ సెల్ఫ్ రిలీజెస్ సో మెనీ బ్యాడ్ హార్మోన్స్, స్టీరాయిడ్స్ అవన్నీ ప్రొడ్యూస్ చేసి ఆల్రెడీ మన బాడీని డ్యామేజ్ చేస్తూ వస్తుంది. దానికి తోడు ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. సో వాళ్ళు ఇష్టపడుతూ వాళ్ళకి నచ్చిన ప్యాషన్ ని వాళ్ళు చేస్తూ ఎక్సర్సైజ్, వెయిట్ రిడక్షన్, యోగా, మెడిటేషన్ ఇవన్నీ చాలా హెల్ప్ చేస్తాయి. వాళ్ళు ఇష్టంగా వెయిట్ తగ్గితే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే అండి, అంటే కొంతవరకు వెయిట్ కూడా ప్రభావం చూపిస్తుంది. డెఫినెట్లీ. ఓకే అండి. అండ్ ఇంకొకటి, పెళ్లి కాగానే కొంతమంది ఇందాక చెప్పినట్లు కొంతమంది కావాలని అవాయిడ్ చేస్తారు, పిల్లల్ని కనరు అనుకోండి. అండ్ అయితే కొంతమంది కావాలనుకుంటారు బట్ స్టిల్ వాళ్ళకి కన్సీవ్ అవ్వదు. సో ఎన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం కావచ్చు, లేదా మీరు అన్న ట్రీట్మెంట్స్ తీసుకోవడం కావచ్చు, ఎప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది పిల్లలు కావాలనుకున్న తర్వాత? నార్మల్ గా అయితే ఇనీషియల్ 1 year వదిలేస్తామండి. న్యాచురల్ గా చూసుకోండి, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఇస్తూ, మినిమల్ గా లైఫ్ స్టైల్ చేంజెస్ అవన్నీ చెప్తూ. కాకపోతే ఈ మధ్య చూస్తున్న ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కి ఎర్లీగానే అసెస్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే పీసీఓ లాంటివి చూస్తున్నాము, ఫైబ్రాయిడ్స్ ఉంటున్నాయి కొందరికి, అడెనోమైసిస్, రిజర్వ్ తగ్గడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. కాబట్టి 6 months కాగానే మనం ఎవాల్యుయేట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాము. అండ్ కొందరు వాలంటరీగా ఇష్టపడి, అంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇంత ఉన్నాయి, నేను ఆల్రెడీ లేట్ గా మ్యారేజ్ చేసుకున్నాను, ఆల్రెడీ 30 అని వాళ్ళు వాలంటరీగా వచ్చి దే ఆర్ యాక్చువల్లీ విల్లింగ్ టు గెట్ దెమ్సెల్వ్స్ ఎవాల్యుయేటెడ్ అంటే సెమెన్ అనాలిసిస్ కానీ, ఫీమేల్స్ ఒకసారి స్కాన్ చేసుకుని అంత బాగుందా లేదా, ఒకసారి ట్యూబ్ టెస్ట్ చేసుకుంటాను, నా ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా, ఇవన్నీ వాళ్ళకి డౌట్స్ వచ్చి వాళ్ళు అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఇలా కూడా చేస్తున్నారు. ఓకే అండి. అండ్ ఇంకో కొంతమంది ఇందాక మనం చెప్పుకున్నట్లు కావాలని ప్రెగ్నెన్సీని వాయిదా వేస్తారు కదా, వాళ్ళు కొన్ని టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, కొన్ని తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఫ్యూచర్లో మళ్ళీ కావాలనుకున్నప్పుడు పిల్లలు వాళ్ళకి కన్సీవ్ అవ్వరు. సో వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే అవి డెఫినెట్లీ రిస్క్ అని తెలుసు బట్ స్టిల్ యూజ్ చేస్తారు, మీరేం సలహా ఇస్తారు వాళ్ళకి? కొంతవరకు రిస్క్ ఉంటుంది కానీ ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ప్లస్ కన్సీవ్ అవ్వడానికి పడాల్సిన కష్టం ఇదంతా అవాయిడ్ చేయాలంటే ఎంత తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే అంత మంచిది. అంటే మన పెద్దవాళ్ళు పెళ్లి చేయడం అంటే వెన్ యు ఆర్ రెడీ ఫర్ మ్యారేజ్, ఇట్ మీన్స్ దట్ యు నీడ్ టు బి రెడీ ఫర్ యువర్ ప్రెగ్నెన్సీ. అండ్ మ్యారేజ్ తో పాటు అవన్నీ వచ్చేస్తాయి కదా, ప్రెగ్నెన్సీకి రెడీగా ఉండడం ఇదంతా కూడా. సో ఎంత తొందరగా ప్లాన్ చేసుకుంటే అంత మంచిదండి ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ కి. డెఫినెట్లీ మీరు ఇందాక చెప్పినట్టు ఎంగేజ్లో ప్లాన్ చేయడం ఇంకా బెటర్, వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు, కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయి అంటారు. అండ్ లక్ష్మీ హెల్త్ కేర్ సెంటర్లో ఎటువంటి చికిత్సలు ప్రస్తుతం వచ్చే వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి, సో ఎలా ట్రీట్ చేస్తారు? సో లక్ష్మీ హెల్త్ కేర్ హాస్పిటల్ 30 years అయిందండి ఎస్టాబ్లిష్ చేసి. ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఇందులో మనం అన్ని డిపార్ట్మెంట్స్ చూస్తాము. అండ్ లక్ష్మీస్ అడ్వాన్స్ ఫర్టిలిటీ సెంటర్ అని 2 years బ్యాక్ స్టార్ట్ చేసాము. వీఆర్ గివింగ్ గుడ్ రిజల్ట్స్. ఇందులో మనం ఓవ్యులేషన్ ఇండక్షన్ ట్రీట్మెంట్స్, మేల్ ఇన్ఫర్టిలిటీ,
ఇక్సీ అంటే ఐవీఎఫ్, ఇక్సీ, ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్, మగవాళ్ళకి టీసా చేస్తాము, ఆర్ మైక్రో టీసా అంటే ఈ టెస్టిస్ లోంచి కణాలు తీయడం అన్నమాట, తీసి వాటిని ఫ్రీజ్ చేస్తాం. ఇప్పుడు కొత్తగా ఏంటంటే యంగ్ ఏజ్ లో కూడా ఈ మధ్య క్యాన్సర్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్ గా చూస్తున్నాము. ఎగ్జాక్ట్లీ. అండ్ కొందరికి ఎవరికైతే తర్వాత మ్యారేజ్ చేసుకుంటాను, నేను ఎగ్ ప్రిజర్వేషన్ కి వెళ్తాము అనే వాళ్ళకు కూడా మేము ఊసైడ్ ఫ్రీజింగ్ అంటే ఎగ్ ఫ్రీజింగ్ కానీ స్పర్మ్ ఫ్రీజింగ్ కానీ చేస్తామండి. ఓకే అండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇప్పుడు క్యాన్సర్ గురించి మాట్లాడారు కాబట్టి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం గర్భాశయ క్యాన్సర్ నిరోధించడానికి ఒక వ్యాక్సిన్ వస్తుంది. అండ్ లేడీస్ అవ్వచ్చు లైక్ 12+ నుంచో 15+ నుంచో 40 వరకు యూజ్ చేయొచ్చు అంటున్నారు. దాని గురించి కాస్త మా ప్రేక్షకులకి అర్థమయ్యేలాగా వివరిస్తారా? సో ఈ మధ్య సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇండియాలో వన్ ఆఫ్ ద మేజర్ క్యాన్సర్స్ అండి. అసలు చాలా మంది తెలియకుండానే 9 minutes కి ఒక ప్రాణం పోతుంది సర్వైకల్ క్యాన్సర్ లేట్ గా డయాగ్నోస్ అవ్వడం వల్ల, వాళ్ళని సేవ్ చేయలేకపోతున్నాము. సో ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ ఆల్వేస్ బెటర్. దీనికి హెచ్పివి వ్యాక్సిన్ అనేది లాంచ్ అయింది. దీంట్లో 2 types ఉంటాయండి. అంటే ఒకటి 4 strains కి కవర్ అవుతుంది, ఒకటి 9 strains కి కవర్ అవుతుంది. సో గర్భాశయ క్యాన్సర్ అంటే ఫీమేల్స్ కి అండ్ మగవాళ్ళకి తీసుకోకూడదు ఇంజెక్షన్ అన్నట్టుగా ఏం లేదు. ఇది ఎఫెక్టివ్ గా ఉండాలంటే 9 to 15 years వాళ్ళని ఐడియల్ గా వ్యాక్సినేట్ చేస్తే, బాయ్స్ అండ్ గర్ల్స్, మా బాబు కదా నేను వ్యాక్సిన్ ఇప్పించను అనే దానికి కాదు ఇది. సో ఫీమేల్స్, ఆల్ స్కూల్ గోయింగ్ కిడ్స్ అనుకోండి, హూ ఆర్ మోర్ దెన్ 9 years, 9 to 15 వాళ్ళకి అట్లీస్ట్ 2 doses ఇస్తే వాళ్ళకి చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా టెండర్ ఏజ్ గ్రూప్ అండ్ సెక్షువల్ గా ఇన్యాక్టివ్ గా ఉంటారు ఆ స్టేజ్ లో, కాబట్టి వ్యాక్సిన్ అనేది ఆ టైంలో ఇస్తే బాగా ఎఫెక్టివ్ గా ఉంటుంది. సో మ్యారేజ్ అయిన వాళ్ళు తీసుకోకూడదు అంటే అలా ఏం లేదు, డెఫినెట్ గా తీసుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ అట్లీస్ట్ ఒక 2 to 3 doses తీసుకోవాల్సి ఉంటుంది డిపెండింగ్ ఆన్ దేర్ ఏజ్ గ్రూప్ అండి. సో హెచ్పివి వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సరే కాదు, యానోజెనైటల్ వార్డ్స్ అంటే పులిపిరలు లాంటివి వస్తాయి, హెచ్పివి కాజ్ చేస్తుంది, దాన్ని కూడా నివారించగలుగుతాం. అంటే ఇప్పుడు చూసే సొసైటీలో అబ్నార్మల్ సెక్షువల్ ప్రాక్టీస్ అలాంటివి కూడా చూస్తున్నాం కాబట్టి వాటిని, అలాంటి ప్రాక్టీసెస్ ఉన్న వాళ్ళలో కూడా యానోజెనైటల్ వార్డ్స్ ప్రివెంట్ చేయగలమండి ఈ హెచ్పివి వ్యాక్సిన్ ద్వారా. సరిగా తీసుకోవాలి అండ్ ఫీమేల్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. డెఫినెట్లీ అండి. అండ్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. భాష గారు కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి. హలో అండి భాష గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే. డాక్టర్ గారు శ్వేత గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, బాగున్నారా? బాగున్నాను మేడం, ఫైన్ మేడం. చెప్పండి సార్. 2022 March 20కి మ్యారేజ్ అయింది మేడం. ఓకే. యాక్చువల్గా 3 years అయిపోయింది మొన్న మార్చికి. ఓకే. యాక్చువల్గా ఆల్రెడీ 2-3 times మన లోకల్లో డాక్టర్ గారు ఉంటే కన్సల్ట్ చేస్తే అన్నారు ప్రాబ్లం ఏం లేదు, తనకి కూడా స్కానింగ్ చేశారు మేడంకి, చేస్తే ప్రాబ్లం లేదు, అంత తొందర ఏం పడుతున్నారు మీరు అన్నట్టు మాట్లాడారు ఆమె. దాని తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఆల్రెడీ మేము ప్లానింగ్ లో ఉన్నాం మేడం. ఏంటంటే రీసెంట్ గా మళ్ళీ 3 months బ్యాక్ మేడం కన్సల్ట్ చేస్తే పీసీఓడి ఉందని చెప్పారు. అయితే కూడా దానివల్ల ప్రాబ్లం అయితే లేదని చెప్పారు. అయితే మేడం తనకి 2 months ఒకసారి ఈ పీరియడ్స్ అనేవి లేట్ అవుతున్నాయి మేడం. ఓకే ఓకే ఓకే. సో ఏంటంటే మీరు ప్రెగ్నెన్సీకి ఏమీ డిలే చేయకూడదండి. అలానే ఇంకా పీసీఓడి ఉన్నంత మాత్రాన పిల్లలు ఎవరని ఏం కాదు. పీసీఓడి ఉన్నా సరే కొంచెం ట్రీట్మెంట్, వాళ్ళకి ఏంటంటే ఓవ్యులేషన్ డిలే అవుతుంటది, కొందరికి ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది కొంచెం లేట్ గా అయ్యి సైకిల్స్ రెగ్యులర్ గా అవుతాయి. సో ఆ పార్ట్ ని మనం కరెక్ట్ చేసుకొని, మీకు స్పర్మ్ కౌంట్ అదంతా నార్మల్ గానే ఉండిందండి? మేడం మేడం నేను ఇప్పుడు దాకా టెస్ట్ చేయించుకోలేదు మేడం. అయితే మీరు కంపల్సరీగా చెక్ చేయించుకోవాలండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది మీదెంత రోల్ ఉంటుందో తనది కూడా అంతే రూల్ ఉంటుంది కాబట్టి ఒక చిన్న టెస్టే కదండి. సో అది చేయించుకొని ఏమన్నా పారామీటర్స్ ఉంటే చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటే ఖచ్చితంగా కన్సీవ్ అవుతారండి. డిలే మాత్రం చేయకండి. రైట్ ఓకే అండి. ఇప్పుడు ఆయన చెప్పినట్లు నిజంగా పీసీఓడి కావచ్చు, పీసీఓఎస్ అనే ప్రాబ్లమ్స్ చాలా మందికి ఎక్కువగా వస్తాయి. అసలు ఇది రావడానికి రీజన్స్ ఏంటి, మరి ప్రెగ్నెన్సీపై దీని ప్రభావం ఎంత?
సో పీసీఓడి ఉన్నంత మాత్రాన ఇందాకే చెప్పాను కదా, చెప్పారు, yes. ప్రెగ్నెన్సీ రాదని ఏం కాదండి. చాలా మందికి ఏంటంటే కన్సీవ్ అయ్యాక వాళ్ళకి స్కాన్ ఎప్పుడైతే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేస్తామో అప్పుడు ఓవరీస్ అన్ని కూడా చెక్ చేస్తాం. అంటే గర్భసంచిలోనే వచ్చిందా, యూట్రస్ లోనే వచ్చిందా ప్రెగ్నెన్సీ, లేకపోతే పక్కన ఎక్కడైనా వచ్చిందా అనేది స్కాన్ చేస్తుంటాం. ఆ టైంలో కనిపిస్తుంది చాలా మందికి పీసీఓ ఆల్రెడీ ఉంటుంది, కానీ జస్ట్ దట్ వాళ్ళకి తెలియదు. ఎర్లీగా అంటే కరెక్ట్ టైం కి ఓవ్యులేషన్ అయ్యి పీరియడ్స్ పైన ఎఫెక్ట్ పడకుండా వాళ్ళు కన్సీవ్ అవుతూ ఉంటారు. చాలా మంది ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి, అంటే వాళ్ళకి ఓవ్యులేషన్ చాలా లేట్ గా అవుతుంది. సో అలాంటి వాళ్ళు ఓకే లేదు పీరియడ్ వస్తుంది నాకు ఎలాగో ఇర్రెగ్యులర్ సైకిల్స్ కదా అన్నట్టుగా అలా తెలియకుండా కన్సీవ్ అయిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అనమాట. Yes. సో పీసీఓ ఉన్నంత మాత్రాన కన్సీవ్ అవ్వరని కాదు, జస్ట్ దట్ కొంచెం ఓవ్యులేషన్ ని సెట్ చేయడం, దాని టైమింగ్, ఎండోమెట్రియల్ లేయర్, ఎండోమెట్రియల్ లైనింగ్ ఉంటుందండి గర్భసంచి లోపల, అంటే అదొక బెడ్ లాగా ఉంటుంది, దానిపైన ఎంబ్రియో వెళ్ళి అతుకుతుంది. సో అది కూడా పీసీఓడి ఉన్న వాళ్ళలో కొందరిలో లేయర్ థిన్ గా ఉండడం కానీ, లేకపోతే ఎగ్ ప్రాపర్ గా పెరగకపోవడం, ఇదంతా కొంచెం మనము చిన్న మెడికేషన్ ఇచ్చి సపోర్ట్ చేస్తే సరిపోతుంది, వాళ్ళు కన్సీవ్ అవుతారు. ఓకే అండి. అండ్ కొందరికి లాప్రోస్కోపీ అవసరం పడుతుందండి. లాప్రోస్కోపీ అంటే సో మనము యూట్రస్ ని అంటే హిస్ట్రోస్కోపీ యాజ్ వెల్ యాజ్ లాప్రోస్కోపీ కలిపి చేస్తాము. హిస్ట్రోస్కోపీ అంటే యూట్రస్ లోపల ఎలా ఉంటుందో అనేది చెక్ చేస్తున్నాం, అంటే అండర్ కెమెరా తోటి చూస్తాం. అండ్ లాప్రోస్కోపీ ద్వారా ఏమో ఈ పీసీఓ కొంచెం తగ్గించొచ్చండి. ఆ ట్రీట్మెంట్ కూడా ఎవరికైతే రెసిస్టెంట్ ఓవరీస్ ఉంటాయో, ఓవ్యులేషన్ మరీ డిలే అయ్యి కన్సీవ్ అవ్వలేకపోతే వాళ్ళల్లో లాప్రోస్కోపీ చాలా హెల్ప్ చేస్తుందండి. ఓకే అండి. అండ్ ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనం ముందు జాగ్రత్తగా మరి ఏమేం చేస్తే అసలు ఎందుకు వస్తుంది, ఒకవేళ రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పీసీఓడి రాకుండా ఉండడానికి మనం ఏమి అంతగా చేయలేమండి, కానీ ఒకవేళ పీసీఓ ఉన్నా కూడా సైకిల్స్ రెగ్యులర్ చేసుకోవచ్చు. రెగ్యులర్ గా వాకింగ్, ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ చేంజెస్, ఫ్రైడ్ ఆయిల్ ఏంటంటే మళ్ళీ వాడకుండా సింగిల్ యూజ్ గా వాడి, ఇంకా బాగా ఫ్యాటీ ఫుడ్ అవాయిడ్ చేయడం, హై క్యాలరీ డైట్ అవాయిడ్ చేయడం, ఇవన్నీ చాలా హెల్ప్ చేస్తాయి. వాళ్ళ సైకిల్స్ రెగ్యులరైజ్ చేసుకొని వాళ్ళు న్యాచురల్ గా చాలా మంది కన్సీవ్ అవుతుంటారండి. అంటే కొంతమందికి మోనోపాజ్ స్టేజ్ లో కూడా వస్తూ ఉంటాయి కదా ఈ ప్రాబ్లమ్స్, సో వాళ్ళకి ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు? సో మెనోపాజ్ లో ఆల్ టుగెదర్ డిఫరెంట్ సిమ్టమ్స్ ఉన్నాయండి. వాళ్ళు ఎట్లా ప్రెజెంట్ చేస్తారంటే ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ కానీ, హెవీ బ్లీడింగ్, వాళ్ళకి పొర చాలా ఎక్సెసివ్ గా ఉండడం, దీన్ని ఎండోమెట్రియల్ హైపర్ప్లేజియా అంటాము, ఫైబ్రాయిడ్స్, అంటే ఆ ట్రాన్సిషన్ లో అయ్యే హార్మోనల్ చేంజెస్ కి వాళ్ళు రకరకాలుగా ప్రెజెంట్ చేస్తుంటారండి. సో వాళ్ళకి కొందరికైతే మెనోపాజ్ అయినాక కూడా 2-3 years తర్వాత కూడా బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళైతే 100% ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. అండ్ ఖచ్చితంగా అందరూ ఉమెన్ ప్యాప్ స్మియర్ అనేది చేయించుకోవాలండి. అంటే గర్భసంచి సర్విక్స్ ని స్క్రీన్ చేస్తాం, గర్భసంచి సర్వైకల్ క్యాన్సర్ కోసం స్క్రీనింగ్ అన్నమాట ఇది. అందులో ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే ఫర్దర్ స్టెప్ కి వెళ్తాము. సో బేసిక్ స్క్రీనింగ్ అయితే ఎవ్రీ 3 years కి ఎవ్రీ ఉమెన్ హూ ఇస్ సెక్షువల్లీ యాక్టివ్ 21 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేయించుకోవాలండి ప్యాప్ స్మియర్ అనే టెస్ట్. చాలా సింపుల్ టెస్ట్, ఓపీడీ లో అయిపోతుంది, జస్ట్ ఒక స్పెక్యులం పెట్టి స్మియర్ తీయడం, చాలా సింపుల్. సో భయపడనక్కర్లేదు ఎవరు. ఓకే అండి, థ్యాంక్ యూ. అలాగే మనకి ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడిద్దాం. సంధ్య రాణి గారు కడప నుంచి. హలో అండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే మేడం. మేడం నాకు లేట్ మ్యారేజ్ అండి, 32 years లో అయింది మేడం నాకు. ఓకే. హలో. ఆ తర్వాత త్రీ అబోషన్స్ అయిపోయినాయి. మళ్ళీ వెళ్తున్నాం చూస్తున్నాం కానీ ఐయుఐ చేస్తే సక్సెస్ కాలేదు మేడం. రీసెంట్ గా ఇప్పుడు నాకు 43 years మళ్ళీ ఇస్తున్నారు, కానీ పారా ఓవరీ అని ఒకటి ఫామ్ అయిందని చెప్తున్నారు మేడం. దాంతో ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా, లేకపోతే వాళ్ళు మళ్ళీ ఐవీఎఫ్ ఐయుఐ అంటున్నారు, ఇది ఉన్నా కానీ కూడా అలాంటి ఏమన్నా చేయించుకోవచ్చా మేడం? ఓకే. సో మెయిన్ గా మీకు 43 years అంటున్నారు, సో యూ హ్యావ్ టు స్పీడ్ అప్ అండి. ఎందుకంటే యావరేజ్ గా ఇండియాలో 52 years కి మెనోపాజ్ అనేది వస్తుంది, అంటే ఎగ్స్ ఆల్మోస్ట్ డిప్లీట్ అయిపోతూ ఉంటాయి. సో యూ హ్యావ్ టు స్పీడ్ అప్ ఫర్ యువర్ ప్రెగ్నెన్సీ. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టు పారా ఓవేరియన్ సిస్ట్ అంత ఎఫెక్ట్ ఉండదండి దీన్ని ఓవరీకి, దానికి కొంచెం ఓవరీ పక్కన ఉంటేనే దాన్ని పారా ఓవేరియన్ సిస్ట్ అంటాము. సో యూ నీడ్ టు స్పీడ్ అప్, అంత టెన్షన్ పడకండి, కాకపోతే కొంచెం తొందరగా ప్లాన్ చేసుకోవాలి. రైట్ అండి. డాక్టర్ శ్వేత గారు నిజంగా చాలా చక్కగా అందరికీ మాకు సంతానలేమికి అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి సొల్యూషన్స్ ఏంటి, ఇవన్నీ చాలా చక్కగా వివరించారు. అలాగే కాలర్స్ కూడా క్లియర్గా ఆన్సర్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us అండి. థ్యాంక్ యూ సో మచ్.
రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదండి, చూసారు కదా, గైనకాలజిస్ట్ డాక్టర్ శ్వేత గారు చాలా క్లియర్గా సంతానలేమి సమస్యల గురించి అందరికీ చక్కగా వివరించారు. సో ఇది ఇవాల్టి మన ప్రైమ్ హెల్త్. నమస్తే.